congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. సరే బాబాయ్ రాత్రి కలుద్దాం. అలాగే రేయ్ ఏంటిది ఇలా తయారై వచ్చింది? ఏంటి ఇది? కొబ్బరి బొండాలు కావాలా? చెజే బోండాలొద్దు గిండాలొద్దు. పోనీ పాలు కావాలా? పాలా? ఏం పాలే? కొబ్బరి పాలు మగడా. సిగ్గులేదానే ఇలా మాట్లాడడానికి? ఒకప్పుడు ఉండేది, మొన్న టూర్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి పోయింది. ఆయన నీ ముందు నాకు సిగ్గేంటి? రోజు తట్టుకోలేకపోతున్నాను రా. ఓసే అమ్మాయిలు ఇలా మాట్లాడకూడదే. ఆహా, మీ అబ్బాయిలు మాత్రం ఏమైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మా అమ్మాయిలు మనసులో ఉన్న కోరికలు బయట పెట్టకూడదు. ఏ రాజ్యాంగంలో రాస్తుంది ఇది? వా ఏంటి అలా మాట్లాడుతున్నావు? అరే నాకు డౌట్, నువ్వు అసలు మగాడివేనా? నార్మాయ్. లేకపోతే ఏంట్రా, ఒక అమ్మాయి ఇలా సిగ్గు విడిచి ఇలా మాట్లాడుతుంటే దేవుడా, నీలో చలనం లేదంటే ఏమనుకోవాలి? ఊర్లో వాళ్ళందరికీ పని చేసి పెడతావు, నాకెప్పుడు చేస్తావరా పని? ఏం పని చేయాలి? ఏంటి ఇలా పడేస్తున్నావు? కొంపదీసి ఏమైనా ప్లాన్ నువ్వేం చేయకు, నేనే చేసుకుంటా. ఓసేయ్ ఏమైందా నీకు? నో నో వద్దు కాదురా, ముద్దు. అందరూ జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఫైల్. దీంట్లో 4 కుర్రోళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ 4 కుర్రోళ్ళు ఈ ఊరికి చెందిన వాళ్ళే. వాళ్ళు నక్సలైట్లు. కనిపిస్తే కాలు చేతులు ఎర్రకొట్టి తీసుకురండి. బి కేర్ఫుల్, ఓకేనా? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మిస్టర్ రంజిత్. సార్, ఎనీ ఇన్ఫర్మేషన్? హెడ్ ఆఫీస్ నుంచి ఈ ఫైల్ వచ్చింది సార్. దీంట్లో నక్సలైట్ల డీటెయిల్స్ అన్ని ఉన్నాయి సార్. అవును, ఈ ఊరు శివన్నగూడెం కదా? అవును సార్, ఈ 4 కుర్రోళ్ళు కూడా ఈ ఊరికి చెందినవారే సార్. డే టైం స్టూడెంట్లు గాను, నైట్ టైం నక్సలైట్లు గాను వ్యవహరిస్తున్నారు సార్. వీరి యొక్క డీటెయిల్స్ రాత్రే మనకి మెసేజ్ వచ్చింది సార్. సార్, మీరు గానీ పర్మిషన్ ఇస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తాం సార్. వెంటనే కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. ఏ మొక్కలు ఎరగొట్టండి కొడుకోండి. ఇంకేం ఆలోచించొద్దు. Go ahead. కమ్ కమ్ కమ్. క్విక్ క్విక్. ఎక్కడికి పోయేది సార్? చెప్పేది ఎందుకన్నా చేస్తున్నారు సార్? ఎందుకన్నా చేస్తున్నారు అయ్యా సర్పంచ్ గారు, మన శత్రువులైన సునీల్, రూపేష్, అశోక్ వర్మ ఎవరనుకుంటున్నారు? పెద్ద నక్సలైట్ లీడర్లంట. పోలీసులు వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఎవరు మీరు? ఈ ఊరు సర్పంచ్, సిఐ గారిని కలవడానికి వచ్చాను. యాదవ్ డ్యూటీరా.
డబ్బులు లేవు, నిద్ర లేదు. ఛీ, దోమలు ఒకటి. నమస్తే సిఐ గారు. నా పేరు పరమేశం. ఆ, ఈ ఊరు సర్పంచ్ని. మీతో మాట్లాడాలి. ఏయ్ ఎలాండి, మీరు కూర్చోండి సార్. ఏంటి చెప్పండి. ఏం లేదండి, ఈ ఊర్లో 4 కుర్రాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి పనిలో వేళ్ళు పెడుతున్నారు. ఆ, సరే ఏదో కుర్రాళ్ళని ఊరుకుంటే ఆఖరికి మా అమ్మాయితోనే ప్రేమ వ్యవహారం అని వెంటపడుతున్నారు. ఉమ్, వాళ్ళని ఏదో ఒకటి చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఎవరా కుర్రోళ్ళు? ఈ 4 ఉమ్, ఆ, మీరు ఏదో ఒకటి చేయాలి. కుర్రోళ్ళతో రిస్కే. ఆ రిస్క్ విషయం నాకు వదిలేయండి. 4 తలలకి 4 పాతికలు ఇస్తాను. పాతికలంటే అదేనండి లకారాలు. అది డబ్బంటే ఏ పనైనా నేను చేస్తాను. మీరు హ్యాపీగా నిద్రపోండి, మీ పని నేను చేసి పెడతాను. మీరు ఆ మాట మీద ఉండండి. మీరు పొద్దున్న లేచేసరికి ఆ 4 పాతికలు మీ చేతిలో ఉంటాయి. హ, చాలా మంచి సార్. నమస్తే. చూడలేకున్నాడు. ఈ ఎంజాయ్మెంట్ అంతా ఎందుకు అనుకుంటున్నావు? దాని గురించే. అసలు వాళ్ళని నక్సలైట్ చేసింది నేనేరా. కూర్చో, అలసిపోయావు గానీ నువ్వు కూడా మందు కొట్టు. రే మందు పోయిండ్రా వాడికే. మస్తుగా ఎంజాయ్ చేయరా. అయ్యారు మన ప్రియమ్మ గారు పారిపోతున్నారా? నా కడుపుని చెడబుట్టింది, అది వెళ్ళి ఈడ్చుకున్నాడ్రా. చూడమ్మా, ఇంతవరకు నేను నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఆ సునీల్ని మర్చిపో. నా వల్ల కాదు డాడీ. సరే, ఇంతవరకు నువ్వు పరువు తీసిన చాలు. రేపు పంతులు గారిని పిలిపించి మన స్థాయికి తగ్గ సంబంధం చూడమంటారు. రేయ్, ఏ దళం రా మీది? సమ్మక్క దళమా, సారక దళమా? చెప్పండి. నక్సలైట్లుగా ఎప్పటి నుంచి చేస్తున్నారు? చెప్పు. సార్ మాకెవరితోనూ సంబంధం లేదు సార్. సార్ మమ్మల్ని వదిలేయండి సార్. సార్ మీరు ఏమి అడుగుతున్నారు? మాకు ఏం అర్థం కావడం లేదు సార్. ఏమి అర్థం కావటం లేదా? అంటే నేనే కావాలి అని మిమ్మల్ని కేసులో ఇరికించానా? అక్షరాల నిజం సార్. ఏట్రా ఏట్రా నిజం? మాకేం తెలుసు సార్. అరే రూపేష్ గా, నీకేమో నోటు దూలేకురా, ఆ సార్కేమో చేతి దూలేకురా. ఎందుకు ఊరికే గమ్మునుండొచ్చు కదరా. సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్. బతికిపోయారా? మళ్ళీ వచ్చి టిఫిన్లు కాదు భోజనాలు పెడతాను. వస్తా.